మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాయడం ఖాయమన్నారు చేవెళ్ల కమలం అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మోడీ హ్యాట్రిక్ కొడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్న కొండా కేంద్ర ప్రభుత్వ పథకాలతో నియోజకవర్గంలోని 900 గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అప్ప జంక్షన్ నుంచి మన్పెగూడ వరకు 4 లైన్ల రోడ్లకు కేంద్ర మంత్రులతో మాట్లాడి విధులు తీసుకొచ్చిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జీవో 111 రద్దు చేసి జీవో 69 తెచ్చామని చెప్పిన గత ప్రభుత్వం వాటికి సరైన మార్గదర్శకాలు చూపించకుండా ప్రజలను మభ్యపెట్టిందని మండిపడ్డారు. నేను కేంద్రం ఈసారి శంకర్పల్లి అండ్ వికారాబాద్ వరకు నేను కేంద్రం నుంచి 50% తీసుకొస్తా. అదే ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఛాలెంజ్ ఇస్తా. మీ వంతు 50% పెడతారా అని ఒత్తిడి తెస్తా. పోయిన ప్రభుత్వం శంకర్పల్లికి తెచ్చినప్పుడు వాళ్ళ వంతు పెట్టడానికి ఎక్కబడ్డారు. ఈసారి మళ్ళీ శంకర్పల్లి మొదలు తర్వాత వికారాబాద్ MMTS. అదే కాక రైల్వేస్ వల్ల నాంగూరు రిమోట్ ప్రాంతం వాళ్ళకు కూడా కనెక్టివిటీ వచ్చారు. నేను ప్రయత్నం చేస్తాను. బషీరాబాద్ స్టాప్ తప్పనిసరిగా ఎన్నో RUBలు కాలేదు, అవి కంప్లీట్ చేస్తాను. కొత్తవి కూడా నేను ఇంకా ఆఖరికి చెప్పాలంటే అక్కడ మేనిఫెస్టో మేము డైరెక్ట్ వాళ్ళకు లోన్లు అందిస్తాము. వేరే పథకాలు ఏవైతే ఇక్కడ బ్లాక్ అవుతున్నాయో, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పంపించిన బియ్యం ఇక్కడ అందుతుంది కానీ వేరే అన్ని పథకాలు ఇక్కడ నేను నుండి ఆ వేరే పథకాలు ఫసల్ బీమానే కానీ లేకపోతే ఆవాస్ యోజన కానీ ప్రధానమంత్రి అక్కడ తీసుకొస్తారు. రైతులను పేదలను నిజంగా ఎంతో మంది పెన్షన్ వస్తలేదు. నా హెల్త్ లైన్ కూడా పెట్టినాను. ఎంతో మంది పెన్షన్ వస్తలేవు. కొందరు అంటుండ్రు మేము పెన్షన్ ఎక్కువ చేస్తాం కానీ మొట్టమొదలు ఉన్నోళ్ళకే పెన్షన్ చక్కగా వచ్చినట్టు నేను హెల్త్ లైన్ కూడా పెట్టినాను. ఇక్కడ ఆ హెల్త్ లైన్ ద్వారా అందరికీ పెన్షన్ వచ్చినట్టు నేను చేస్తాను చెప్పినట్టున్నారు. కానీ అది నరేంద్ర మోడీ గారు చేయలేదు. నరేంద్ర మోడీ గారు ఏమన్నా ఎందుకంటే వారికి కాన్స్టిట్యూషన్ మీద, రాజ్యాంగం మీద, మరి అంబేద్కర్ మీద చాలా నమ్మకము, అభిమానం ఉంది. అదే మార్గంలో పోతేనే దేశ అభివృద్ధి అవుతుందని తెలుసు. అంబేద్కర్ గారు అన్నారు, మతతత్వ పార్టీలు, మతతత్వ చట్టాలు, మతం మీద బేస్ చేసుకొని రిజర్వేషన్స్ తప్పు. అది సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తుంది. అయితే మతం బేస్డ్ విషయంలో ఒకవేళ ముస్లిం రిజర్వేషన్స్ ఉంటే నష్టమయ్యేది SC, ST, OBCలకు. ముస్లిం రిజర్వేషన్స్ పెడితే వాళ్ళ రిజర్వేషన్స్ తగ్గిస్తారు. మేము అనేది ఏంటంటే SC, ST, OBC రిజర్వేషన్స్ తక్కువ కాదు, మేము ఎక్కువనే చేస్తాం, ప్రయత్నం చేస్తాం, వాటిని కాపాడుతాం. మీరు ముస్లిమ్స్ రిజర్వేషన్స్ పెట్టి మీరు OBC రిజర్వేషన్, SC, ST రిజర్వేషన్ తక్కువ చేస్తారు. అది కానీయకుండా చేస్తాం. OBCలను, SCలను, STలను ఆదుకునేది ప్రధానమంత్రి మోడీ గారు. తర్వాత ఇటు రైతులకు వెంకట అగ్రికల్చర్ లా ఎక్కువ పొల్యూషన్ లేదు. ఇక్కడ కూడా ఆర్గానిక్ ప్రమోట్ చేసి పెస్టిసైడ్స్ ఇంకా ఎరువులు తక్కువ చేస్తే దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గా చేస్తాం. GO 21 తీసిండ్రు, అంతకంటే ఘోరమైన GO 69 పెట్టిండ్రు అని డబ్బా కొట్టుకుంటుంది. ఏంటంటే GO 21 తీసిండ్రు అంటే పెంకలించి పొయ్యిలో పడ్డట్టు GO 21 నుంచి పోయి GO 69 పడ్డారు. మేము దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేస్తాను. అంటే అటు పర్యావరణం కాపాడకుండా